ప్రతి భర్త తన భార్యను మహారాణిలాగా చూడకపోవచ్చు. ప్రతి తండ్రి తన కూతుర్ని యువరాణిలా చూస్తాడు. ఈ రోజుల్లో నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికే తీరిక లేదు. మరొకరు ప్రేమిస్తారని అనుకోకు. ఆడవాళ్లు దోశ లాంటి వాళ్ళు, మగవాళ్ళు పెనం లాంటి వాళ్ళు. అందరూ దోసుకూర్చే మాట్లాడతారు. కాలిపోతున్న పెనం గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే నాశనం చేస్తుంది. మనిషిని ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. అయిన వాళ్ళతో ఆనందం పంచుకో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం ఒక యుద్ధం అని తెలుసుకో. మనిషి ఎదిగే కొద్దీ గౌరవం పెరగాలి. గర్వం పెరగకూడదు. గౌరవం మనిషిని ఎత్తుకి తీసుకెళ్తుంది. గర్వం మనిషిని పాతాళలోకానికి తీసుకెళ్తుంది. జీవితంలో ఏదైనా మర్చిపో. నవ్వటం మాత్రం మర్చిపోకు. మంచి ఆలోచనలతో మనసు నింపుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఎలాంటి బాధకైనా అంతం ఉంటుంది. సహనంతో ఉంటే కాలమే పరిష్కారం చెబుతుంది. మంచి మనసుతో చేసిన సహాయం, మంచివారితో చేసిన స్నేహం ఎప్పటికీ ఎప్పటికీ వృధా వృధా కాదు. కాదు. ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ కానిది. డబ్బు ఒకటే. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలమే ఉంటుంది. సంతోషంలో అందరూ తోడుంటారు. దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు. మంచితనం మనుషుల మీద చూపించాలి. మొండితనం పరిస్థితుల మీదే చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు. ఆశిస్తే నీ ఆనందాన్ని చంపేస్తుంది. దాచిపెట్టిన ధనం పరుల పాలు. అందమైన దేహం అగ్నిపాలు. అస్థికలన్నీ గంగపాలు. తద్దినం కూడు కాకుల పాలు. నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం నీ పాలు. ఇది తెలుసుకొని బ్రతికితే ప్రపంచమంతా శాంతి పాలు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు. బలవంతులు మాత్రమే మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే ప్రశాంతంగా ఉంటారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. బానిసలుగా భజన పరులుగా బ్రతకకండి. కాకరకాయ చేదుగా ఉంటుంది. మన ఒంటికి మంచిది. చక్కెర తీయగా ఉంటుంది. మన ఒంటికి హానికరం. కఠినంగా మాట్లాడేవారు మన మంచిని కోరుకుంటారు. తీయగా మాట్లాడేవారు మన చెడును కోరుకుంటారు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కో. డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో. భూమిని చూసి ఓర్పు నేర్చుకో. చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో. ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో. మనిషి ఎంతటి మేధావైనా రేపంటే తెలియని అజ్ఞానే. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరేంత వరకే ఉంటుంది. మనసు చూసి పుట్టే ప్రేమ మరణించే వరకు ఉంటుంది. నిజమైన ప్రేమకు వయసుతో పని లేదు. మనశ్శాంతి ఎక్కడో ఉండదు. నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది. ముఖంపై చేదుగా మాట్లాడేవారు మోసం చేయరు. తీయగా మాట్లాడేవాడు అసూయను పెంచుకుంటాడు. అద్దం బలహీనమైనదే. నిజం చూపడంలో ఎప్పుడూ భయపడదు. అందంగా పుట్టడం మన చేతుల్లో ఉండదు. మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. జరిగిపోయిన నిన్నటి కంటే తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది. డబ్బుతో కొనే వాటిని సుఖాలంటారు. డబ్బుతో కొనలేని వాటిని ఆనందాలు అంటారు. ఇతరులకు మంచి చేస్తే ఎలాగైనా తిరిగి మనకే వస్తుంది. మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది. అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. రోజుకో 4 ఖర్జూరం పళ్ళు తినండి. వ్యాధి నిరోధక శక్తి పొందండి. రోజుకో నిమ్మ పండు తినండి. కొవ్వును కరిగిస్తుంది. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వు. ఆ నవ్విన వాళ్లే ఏడ్చిన వాళ్లే ఏదో రోజు మన దగ్గరకు వస్తారు. రోజుకో గ్లాస్ పాలు తాగు. ఎముకల దృఢత్వం పెంచుకో. విజేతగా ఎదగాలంటే సాధించాలనే తపన ఉండాలి. రోజుకో యాపిల్ తిను. డాక్టర్ అవసరం ఉండదు. బాధ మనకు బలవంతులు ఎలా కావాలో నేర్పుతుంది. భయం మనకు చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది. మోసం మనకి ఎలా తెలివిగా ఉండాలో నేర్పుతుంది. రోజుకో 5 బాదం పప్పులు తినండి. క్యాన్సర్ రాదు. సూర్యగ్రహణం సమయంలో పత్రాలు తుంచరాదు. పుష్పాలు కోయరాదు. గోర్లు కత్తిరించరాదు. వస్త్రాలు ఉతకరాదు. పాలు పితకరాదు. యాత్ర చేయరాదు. భోజనం చేయరాదు. నీళ్లు త్రాగరాదు. బాధ సొంత వాళ్ళను గుర్తించేలా చేస్తుంది. సంపద సొంత వాళ్లను మర్చిపోయేలా చేస్తుంది. అప్పుడు వేప పుల్లతో పళ్ళు తోముకుని 80 ఏళ్ల వరకు నమిలి మింగేవాళ్ళు. ఇప్పుడు టూత్ బ్రష్లు వాడుతూ డెంటిస్ట్ దగ్గర క్యూ కడుతున్నారు. అప్పుడు పటిక ఉప్పు వాడి బ్రహ్మాండంగా బతికారు. ఇప్పుడు అయోడిన్ ఉప్పును వాడుతూ బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అప్పుడు నాడీ చూసి రోగమేంటో చెప్పేవారు. ఇప్పుడు స్కానింగ్ చేసి కూడా రోగాన్ని నిర్ధారించలేకపోతున్నారు. ప్రేమతో మాట్లాడు. తక్కువ మాట్లాడు. తెలివిగా మాట్లాడు. నవ్వుతూ మాట్లాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడు. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు. మనస్సు నొప్పించకుండా మాట్లాడు. తల్లితో ప్రేమగా మాట్లాడు. తండ్రితో గౌరవంగా మాట్లాడు.
భార్యతో నిజం మాట్లాడు. పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడు. స్నేహితులతో సరదాగా మాట్లాడు. నీ వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు. కార్మికులతో సౌమ్యంగా మాట్లాడు. భగవంతునితో మౌనంగా మాట్లాడు. పెళ్ళాం పెట్టిన పచ్చడి తింటే అది తెలుగు సంవత్సరాది. పెళ్ళాం చేతిలో పచ్చడైతే అది ఆంగ్ల సంవత్సరాది. ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు. అమృతం తిన్నా విసర్జించక తప్పదు. మనల్ని ఎవరో మోసం చేశారని బాధపడద్దు. మనం ఎవరిని మోసం చేయలేదని ధీమాగా ఉండండి. ఓడిపోయానని నీ ప్రయత్నం ఆపేయకు. ఎగతాళి చేస్తున్నారని కృంగిపోకు. నష్టపోయానని నలిగిపోకు. ద్రోహం చేశారని పగ పెంచుకోకు. ఇవన్నీ నీ ఎదుగుదలకు సోపానాలు. తల్లిదండ్రులను రోజూ చూడడం ఐశ్వర్యం. అనుకూలమైన భార్య ఉండటం ఐశ్వర్యం. చెప్పిన మాటలు వినే బిడ్డలుంటే ఐశ్వర్యం. అప్పులు లేకపోవటం ఐశ్వర్యం. ఏది తిన్నా అరిగించుకోగల శక్తి ఉండడం ఐశ్వర్యం. 10 మందిలో గౌరవించబడటం ఐశ్వర్యం. మన కోసం కన్నీళ్లు కార్చే స్నేహితులుండడం ఐశ్వర్యం. ఇతరులతో పోల్చుకోకపోవటం ఐశ్వర్యం. ఇతరుల నుంచి ఆశించకపోవడం ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. ప్రకృతి అందం ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. పరులకు సహాయం చేసే మనసు ఐశ్వర్యం. మనసు పొందే సంతోషం ఐశ్వర్యం. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది. కూతురి గుణం వయసులో ఉన్నప్పుడు తెలుస్తుంది. భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. స్నేహితుడి గుణం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. పిల్లల గుణం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. కష్టం చిరునవ్వుతో స్వీకరిస్తే విజయం నిన్ను వరిస్తుంది. కష్టకాలంలో మనకు సహాయం అందించేవాడే దేవుడు. దేవుణ్ణి చూడలేదని చెప్పకండి. తినే అన్నంలో రాయి ఉంటే ఏరి పారేస్తాం. బంధంలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలే గాని బంధాన్ని వదిలేసుకోకూడదు. ఎదుటి వారి శ్రేయస్సు కోరుకుంటే ఆ ఫలితం మనకి వాళ్ళకి కూడా లభిస్తుంది. అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి మిన్న. కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే స్నేహితుడు. తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. సమస్య గురించి కాదు, సమాధానం గురించి ఆలోచించు. పేదరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు. సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉండు. బంగారానికే పరీక్షలుంటాయి, బొగ్గుకి పరీక్షలుండవు. మంచి వాళ్ళకే పరీక్షలుంటాయి, ముంచే వాళ్ళకి పరీక్షలుండవు. మనసిచ్చిన అమ్మాయికి ప్రాణమిస్తావు. ప్రాణమిచ్చిన అమ్మకేమిస్తాం? నువ్వు పోతే అమ్మాయికి ఇంకొకడు దొరుకుతాడు. నువ్వు పోతే అమ్మకి ఇంకొక కొడుకు దొరకడు. ప్రాణం కోరే ప్రేమ కన్నా ప్రాణం పోసే ప్రేమ గొప్పది. మనసుకు ఆశ ఎక్కువ. చూసిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది కావాలో అదే ఇస్తుంది. గెలిస్తే సంతోషమిస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. తాను సాధించలేనిది నువ్వు సాధించాలని కోరుకునేది నాన్న. తన ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్లు జీవించమంటుంది అమ్మ. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం. హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. పానీపూరి వద్దు, పరమాన్నం ముద్దు. దమ్ బిర్యానీ వద్దు, దద్దోజనం ముద్దు. కూల్ డ్రింక్స్ వద్దు, కొబ్బరి బొండం ముద్దు. నీకేమన్నా అయితే నేనుండలేను అనేది ప్రేమ. నేనుండగా నీకేం కాదనేది స్నేహం. ఉల్లి హృదయ రోగాల చికిత్సలా పనిచేస్తుంది, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగిస్తుంది. బ్యాంక్లోని కోట్ల రూపాయలు దోచారు. దారానికి కట్టిన 2 రూపాయల పెన్ను మాత్రం పోలేదు. లక్ష్మిని ఎవరైనా దొంగిలించొచ్చు, సరస్వతిని ఎవ్వరూ దొంగిలించలేరు. మీ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వద్దు, మంచి విద్యనివ్వండి. బెంజి కారు నడిపే అమెరికా వాళ్ళు గంజి కొనుక్కొని తాగుతున్నారు. మనం గంజినీళ్లు పారబోస్తున్నాం. అమెరికాలో లీటర్ గంజి నీళ్లు 150 రూపాయలు, అంటే $2. చదివిన ప్రతి అక్షరం ఏదో ఓ చోట ఉపయోగపడుతుంది. చేసిన ప్రతి మంచి పని ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. మానవ నిరోధక శక్తి ముందు కరోనా చిన్నది. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా దరి చేరదు. డబ్బు కంటే సబ్బు గొప్పది. కరోనా రాకుండా డబ్బుతో కాకుండా సబ్బుతో చేతులు కడుక్కోండి. సబ్బుతో చేతులు కడుక్కోండి.
మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. కరోనాకు దూరంగా ఉండండి. ఉండండి. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయటం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే గొంగలి పురుగు సీతాకోక చిలుకవుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టు అవుతుంది. జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషి అవుతాడు. రాత్రి నిద్రించే ముందు నీళ్లు తాగి పడుకోండి. శరీరంలో నీటి శాతం తక్కువైతే ప్రాణానికే ముప్పు. మూత్రం ద్వారానే మన రక్తంలోని మలినాలు పోతాయి. ఉదయం లేచిన వెంటనే 1 లీటర్ నీరు తాగండి. భోజనానికి 30 నిమిషాల ముందు గ్లాసు నీళ్లు తాగండి. స్నానం చేసే ముందు గ్లాసు నీళ్లు తాగితే రక్తపోటు తగ్గిస్తుంది. రాత్రి మధ్యలో నీళ్లు తాగితే కాళ్ళు తిమ్మిర్లను నివారిస్తుంది. 3 సార్లు వాడిన నూనెలో వేయించిన పదార్థాలు తినొద్దు. రోడ్డు పక్కన చెత్త నీటితో తయారు చేసిన పానీపూరి తినవద్దు. పురుగు మందులు వాడిన కూరగాయలు తినొద్దు. కూల్ డ్రింకులు తాగొద్దు. సిగరెట్లు తాగొద్దు. మందు కొట్టొద్దు గుట్కాలు నమలొద్దు అని ఇలా చెప్తే ఎవరూ పాటించరు. కానీ డాక్టర్ చీటీ రాసిస్తే డాక్టర్ గారు ఈ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావా అని అడుగుతారు. ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వటం మానేస్తే మన దేశం బాగుపడుతుంది. ఒక గ్రామంలో ఉన్న జనాభా 200 మంది. ఆ గ్రామం వరదల్లో చిక్కుకుంది. 4 హెలికాప్టర్లు నిరంతరం పనిచేస్తున్నాయి. ఆర్మీ అధికారి సర్పంచ్ ని అడిగాడు, మీ గ్రామ జనాభా 200 మందే కదా? ఇప్పటికే మేము 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. కారణం ఏంటి? మా ఊరు వాళ్ళు మళ్ళీ ఈదుకొని వెనక్కి తిరిగొస్తున్నారు. ఉచితంగా హెలికాప్టర్ ఎక్కవచ్చు అనే ఉద్దేశంతో నేను కూడా 2 సార్లు అలా చేశానని చెప్పాడు. అందుకే ఫ్రీబీలు వద్దు, ఉచితాలు వద్దు. కోనపరెడ్డి మూవీస్ అందించే చిత్రాలు యూట్యూబ్ లో చూడండి. విజ్ఞానాన్ని వినోదాన్ని పొందండి. మీ వల్లే కోనపరెడ్డి మూవీస్ నిలిచి ఉంది. విలువైన మూవీస్ అందిస్తుంది. భవిష్యత్తులో ప్రతి మనిషికి ఉపయోగపడే వీడియోలు అప్లోడ్ చేయబడతాయి. బాయ్ బాయ్.